ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు గేమ్ చేంజర్ ఏపీ సిపిఎస్ఈఏ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2004 సెప్టెంబర్ 1వ తేదీన ఈ మహమ్మారిని అన్ని ఉపాధ్యాయ సంఘాల అండదండలతోనే దేశవ్యాప్తంగా ఎన్పిఎస్ అనే పేరుతో ఇది అమలయ్యింది. కొన్ని సంఘాలు వ్యతిరేకించాయి. కానీ 2015 డిసెంబర్ 21 ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు అయిన తర్వాత కానీ అసలు సిపిఎస్ అనేది ఒక సమస్య, ఒక సామాజిక సమస్య, సిపిఎస్ ఉద్యోగి భవిష్యత్తుని నాశనం చేసే సమస్య అనే విషయము ఎవరికీ అర్థం కాలే. ఎవరు మాకు చెప్పలేదు. ఎవరికైనా మీకు చెప్పుంటే చెప్పండి. ఉదాహరణ నేనే 2012 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, కానీ 2016 డిసెంబర్ వరకు నాకు సిపిఎస్ అంటే రిటైర్మెంట్ అయితే కోట్ల రూపాయలు వస్తాయి, నోట్ల కట్ట మీద నడుస్తామన్నారు మా సంఘ నాయకులు, కొంతమంది ఉపాధ్యాయ సంఘ నాయకులు. నిజమనుకున్నాను నేను. అందుకే చాలాసార్లు సిపిఎస్ సమస్య మీద పోరాటం ఏంటి, దానికి ఒక సంఘం ఏంటి, దానికి నాకు ఫోన్ కాల్స్ వస్తే నేను ఫోన్ కట్ చేసేసాను. మన ఉత్తరాంధ్ర వ్యవస్థాపక సభ్యుడైనటువంటి మా బి బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి అందరికీ తెలుసు, ఆయన చాలాసార్లు ఫోన్ చేస్తే కట్ చేశాను ఫోన్. అలాంటిది ఈరోజు ఏపీ సిపిఎస్సికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నానంటే దానికి ప్రధాన కారణం సిపిఎస్ అనేది ఒక మహమ్మారి. ఈరోజు నువ్వు రిటైర్మెంట్ అయితే కుక్క కంటే హీనం నీ బ్రతుకు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా రిటైర్మెంట్ అవుతున్న ఉపాధ్యాయులు కొంతమంది 1200, 1300 రూపాయలు పెన్షన్కి కట్టుబడి ఉండి తీసుకుంటున్నారు. ఎంత ఘోరం! మన సర్వీస్ కాదా? మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదా? లేదా టెస్ట్ రాయకుండా వచ్చేసి రికమెండేషన్ మీద వచ్చామో నామినేట్ చేయబడినటువంటి పోస్టులు. మరి ఎందుకు ఈ వేరియేషన్? ఒకటే సర్వీస్ అయినప్పుడు ఒకటే పెన్షన్ ఎందుకు లేదు? అది సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ అనేది పక్కన పెట్టండి. దానికి అప్పుడు అంగీకరించినటువంటి పెద్దలే మళ్ళీ తర్వాత మన వచ్చిన ఉద్యమం చేస్తున్నారు. చాలా సంతోషం. ఉద్యమం చేయాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయితే తప్ప ఆ కుటుంబాల పరిస్థితి వాళ్ళకు కూడా అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు ఎందుకైనా ఈరోజు మనతో పాటు ముందుకు వస్తున్నారు. కానీ మరి ఈ విషయం మీకు ఎందుకు ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చానంటే, చాలామంది సిపిఎస్ అనే సమస్యని ప్రధాన ఎజెండాలో మొదటి అంశంగా ఉన్న సిపిఎస్ అంశాన్ని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ లేదా ఏ ఉపాధ్యాయ సంఘ డిమాండ్లో చూడండి, ఫస్ట్ అంశంగా ఇప్పుడు సిపిఎస్ లేదు. అది సిపిఎస్ ఉద్యోగిగా నువ్వు ఏ సంఘంలో ఉన్నది ఒకసారి గుర్తించుకొని మీ సంఘాలను ఒకసారి ఎందుకు ఇలా చేస్తున్నావు ఒకరు అడగండి అని చెప్పడానికి. 10 రూపాయలు తెచ్చేది నువ్వే సిపిఎస్ ఉద్యోగిగా, 10 మందిని తీసుకొచ్చేది నువ్వే ఒక సిపిఎస్ ఉద్యోగిగా, 10 సెలవులు పెట్టేది నువ్వే, 10 కార్యక్రమాలు విజయవంతం చేయడంలో కృషి నీదే. కానీ ఈరోజు నీకు మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎక్కడైనా ఏ సంఘంలోనైనా ఉన్నోళ్ళు చాలా తక్కువ. ఇస్తే మండల స్థాయిలో ఇస్తారేమో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో లేవు. అది ఇవ్వాలి. ఇస్తే ఏ కొంపలు అంటుకుపోవు. అది రాజరికము కాదు, పదవి కాదు. కానీ సిపిఎస్ ఉద్యమం పైన మరింత నిజాయితీగా ఉద్యమం జరుగుతుందన్న భావన తప్ప. చాలామంది మనకి ఓపీఎస్ సోదరులు, ఓపీఎస్ నాయకులు, ఓపీఎస్ సంఘాలు మనకు సహకరిస్తారు నిజాయితీగా. కానీ కొన్ని సంఘాలు మాత్రం పాడే కడతాను రాలే, పల్లకి మోస్తాను రాలే. అది ఎక్కడ న్యాయమో మరి కొద్ది బాధాకర విషయము. మరి పేర్లు పెట్టదలుచుకోలేదు. అలాగే ఇంకో విషయము, మనకి ఏపీ సిపిఎస్సి లేకపోతే ఈరోజు నీకు ఫ్యామిలీ పెన్షన్ ఎక్కడిది, గ్రాట్యుటీ ఎక్కడిది? ఒక సిపిఎస్ ఉద్యోగికి ప్రతి ఇంటికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుని, ఉద్యోగిని, అయ్యా సిపిఎస్ అనేది ఒక మహమ్మారి, రేపు నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుందని చెబుతూ చైతన్యం తీసుకొచ్చి, అవగాహన తీసుకొచ్చి, ఉద్యమం వైపు నడిపించి మండలాల్లో 100ల్లో, జిల్లా స్థాయిలో వేలల్లో, రాష్ట్ర స్థాయి నడిబొడ్డున మిలియన్ మార్చు లాంటి లక్షలాది మందితో చేసినటువంటి పోరాటాల ఫలితమే ఈరోజు దేశంలో లేని ఏ రాష్ట్రంలో లేనటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు చాలామంది యాక్సిడెంట్లలోనో కరోనా ద్వారా ఎవరో చనిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత ఆదరణ, ఆర్థిక ఆదరణ ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ రూపంలో వస్తుందా లేదా?
అది ఎవరి పోరాట ఫలితం? కావాలంటే జీవో చూడండి, ఏపీసీపీఎస్ఏ బై ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఏపీసీపీఎస్ అని ఉంటుంది. అంటే ఏపీసీపీఎస్ అనేది లేకపోతే ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? ఈరోజు ఏపీసీపీఎస్ని దృష్టిలో పెట్టుకొని, సిపిఎస్ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సంఘాలు ప్రధాన ఎజెండాగా పెట్టుకుని మళ్ళీ మారుస్తున్నారు. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలనే మార్చినట్టు సిపిఎస్ ఉద్యమం దేశ భవిష్యత్తునే మార్చింది. ఎందుకంటే ఏపీసీపీఎస్ ఏర్పాటు అయిన తర్వాత అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ సిపిఎస్ సంఘాలకి ఎన్ఎంఓపిఎస్ పేరు మీద ఒక వేదికే ఉంది. ఇది అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ కూడా సాధించుకున్నాయి. అనేక పార్టీలు, ప్రభుత్వాలు సిపిఎస్ పై మోసం చేసిన వారిని, హామీ ఇచ్చిన వారిని మారుస్తూ ఉన్నాం, గెలిపిస్తూ ఉన్నాం, ఓడిస్తూ ఉన్నాం. అంటే సిపిఎస్ అనేది ఒక సామాజిక సమస్యగా మారింది ఈరోజు దేశవ్యాప్తంగా. ఇటువంటి ఒక పెద్ద సమస్యను తీసుకొచ్చి అది ఒక సమస్యే కాదన్నట్టుగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాన్ని ఊసేయలేదు. ఎక్కడైనా ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినా మాట్లాడుతున్నాడా? ఏ ఉపాధ్యాయ సంఘ నాయకులైనా ఎవరైనా ఈరోజు సిపిఎస్ మీద మాట్లాడడం కంటే ఇది చట్టం చేసేశారు, ఇది అసాధ్యం అంటూ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. అందుకోసం ఈ వీడియో పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ పాత పెన్షన్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళ సగం బేసిక్లో సగం వస్తుంది, అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నా కడుపు నొప్పి అయితే నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, పక్కోడు కడుపు నొప్పి అయితే ఏం చేస్తాను? ట్యాబ్లెట్ వేసుకుని చెప్తాను, లేకపోతే సానుభూతి ప్రకటిస్తాను, లేదా కామెంట్ అయినా చేస్తాను. ఎవడు కడుపు నొప్పి ఆడి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కొంతమంది పాత పెన్షన్ సాధించుకున్నటువంటి నాయకులు కానీ, సంఘాలకు కానీ మాత్రం ఇది వర్తిస్తుంది. దయచేసి సిపిఎస్ ఉద్యోగులు ఏమార్చకండి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చేస్తే, సిపిఎస్ రద్దు చేస్తే. మన జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి ఇదే విమర్శలు ఇస్తే మరి ఏ స్థాయిలో మరి రిటర్న్ వెళ్ళిందో మీరు చూసి ఉంటారు కదా. మరి ఆ స్థాయిలో మేము తగ్గుతామా? ఈరోజు రాష్ట్రంలోనే 60%, 70% సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. రేపు ఇంకా 5% పూర్తిగా మేమే అవుతాం. కాబట్టి మా భవిష్యత్తుని కాలరాసే పరిస్థితి అయితే రాకూడదని మీకు ముందుగానే చెప్తాను. సిపిఎస్ని ప్రధాన అంశంగా, ప్రధాన డిమాండ్గా మీ ఎజెండాలో మొదటి అంశంగా పెట్టండి. పోరాటాలు మళ్ళీ మొదలు పెట్టండి. అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏదో ఒక పదవి సిపిఎస్ ఉద్యోగికి ఇవ్వండి. ఎందుకంటే పూర్తి హార్డ్ వర్క్ వాళ్ళదే. ఈరోజు ఏపీసీపీఎస్సీ కూడా అనేక ఉద్యమాలు చేస్తేనే ఈరోజు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించుకున్నాం. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్తున్నా. అందులో నా కష్టం ఉంది, నా త్యాగం ఉంది. నాలాంటి లక్షలాది మంది, వందలాది మంది, వేలాది మంది కష్టం ఉంది, ఇందులో త్యాగం ఉంది. ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఇన్ని చేస్తేనే ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ. మరి ఇలాంటి ఏపీసీపీఎస్సీ గేమ్ చేంజర్ కాదా సిపిఎస్ ఉద్యోగుల పాలిట? కాబట్టి మీరందరూ సిపిఎస్ ఉద్యోగి, ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఏపీసీపీఎస్ ఇచ్చే పిలుపు ఏది ఇచ్చినా కానీ, అది ఏ పోరాటమైనా, ఏ సదస్సు జరిగినా సరే, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్టు సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏపీసీపీఎస్సీ కట్టుబడి ఉండండి. మా పోరాటంలో, మా ప్రశ్నించడంలో ఏ మాత్రం లోపం ఉన్నా మీరు మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా సమాధానం కూడా చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మిత్రులారా, మా పోరాటంలో భాగస్వామి కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.